అయ్యగారు పిల్లోడైనా భలే ప్రాక్టికల్ గా ఆలోచించి లాజిక్ పాయింట్ భలే చెప్పాడండి. రే ప్రాక్టికల్ గా అని ఎవరు చెప్పాలరా? మీరే అయ్యగారు. మరి నువ్వెందుకు చెప్పావురా? మళ్ళీ ప్రాక్టికల్ గానే మాట వాడావనుకో పర్మనెంట్ గా నీ జాబ్ బూస్టింగే. వద్దులేండి. అయినా లాజిక్ పాయింట్స్ ప్రాక్టికల్ గా పనిచేయురా గౌరీ. రిషి అటు వెళ్తావా వెళ్ళవా? వెళ్ళను అంకుల్. నేను గీత ఇటువైపు ఉంటే మీ పార్టీనే, అటువైపు పోతే వాళ్ళ పార్టీ. ఓకేనా? ఓ బాగా సమాధానం చెప్పావు రిషి. పిల్లల్లో ఉండే జ్ఞానం కూడా కొంతమంది పెద్దవాళ్ళకి ఉండదు. అంటే నేను జ్ఞానం లేని అజ్ఞానినా? కాదు ప్రసాదు, నువ్వు విలువలేని విజ్ఞానివి. ఓకే. ఓయ్ ఇప్పుడు నువ్వు నన్ను తిట్టావా పొగిడావా? ఇది కూడా అర్థం చేసుకోలేవు. నువ్వు లాయర్ ఎట్లా అయ్యావో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నీ పార్టీ వాడిగా చెప్తున్నాను, ఇప్పుడు అటు వెళ్ళు. వెళ్ళను. రిషి, ఇప్పటికే చాలా లేట్ అయింది. స్నానం చేయాలి, యూనిఫామ్ వేసుకోవాలి, టిఫిన్ చెయ్యాలి. చాలా పనుంది నాన్న. రా నాన్నా. నేను రాను. ప్లీజ్ నాన్నారా. అలాగే. నువ్వు గుడ్ బాయ్వి కదా, పద, లేట్ అవుతుంది. రే పదా. అలాగే అయ్యగారు. రిషి, ఈ నానమ్మని చూడాలని నీకు అనిపించడం లేదా రిషి? ఒక్కసారైనా నువ్వు రావచ్చు కదరా ఈ నానమ్మ కోసమైనా. నానమ్మ, రిషి వచ్చావా? నాకు తెలుసురా ఈ నానమ్మ కోసం నువ్వు వస్తావని. రా నాన్న. నువ్వే రా నానమ్మా. రిషి రా నాన్న. నన్ను పట్టుకో. అయ్యో పట్టుకో నానమ్మా. రిషి ఆగరా. అరే నానమ్మ రా, నన్ను పట్టుకో. రిషి రా నాన్న. ఒక్కసారి దగ్గరికి రా నాన్న. రా నానమ్మ, నన్ను పట్టుకో. రిషి 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 ఆగు. నానమ్మ రా. రిషి ఆగరా. రా నానమ్మా. రిషి రిషి వచ్చావా నాన్న? రా నాన్న. రిషి రిషి నాన్న. రిషి నానమ్మ. రిషి రా నానమ్మ. రా నానమ్మ. రిషి రే రిషి
వెళ్ళకురా, వెళ్ళకు. ఈ నానమ్మను వదిలేసి వెళ్ళకురా. రా నానమ్మా. రిషి ఆగు, అక్కడే ఉండు, నేను వస్తున్నాను. నువ్వు అక్కడే ఉండు. రా నానమ్మా, నేను ఇక్కడే ఉన్నాను. రా నానమ్మా, రా. రిషి వెళ్ళకురా, వెళ్ళకు. రా నానమ్మా. రిషి 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 అక్కడే వదినా, ఉండురా. ఏం చేస్తావు? నేను వస్తున్నాను. రిషి వదినా, రిషి వదలండి. రిషి అక్కడ ఉన్నాడు. ఎక్కడికి వదినా? రిషి అక్కడ ఉన్నాడు. వదినా, రిషి ఆగు. నాన్న రిషి వదినా, ఆగు. రిషి ఆడ ఎవరు లేరు వదినా. రిషి దగ్గరికి వెళ్ళండి. రిషి లేడు ఇక్కడ. లేదు, ఉన్నాడు. అయ్యో, అక్కడ రిషి అక్కడ ఎవరు ఉన్నాడు. లేరు వదినా. నేను చూశాను. అక్కడ అక్కడ ఉన్నాడు. అయ్యో, రిషి 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 లేడు. రిషి ఆగు నాన్న. రిషి దావత అక్కడ రిషి లేడు. దావత లేదు, ఉన్నాడు. అదిగో, వదినా చూడు. వదినా, రిషి వదినా, రిషి, ఆగు వదినా. ఉన్నాడు. అక్కడ రిషి లేడు వదినా. నేను రిషి దగ్గరికి వెళ్ళాలి. సంధ్య వదులు, వదులు అక్కడ సంధ్య. లేరు వదినా. రిషి దగ్గరికి వెళ్ళాలి. వదినా. వాడు అక్కడ ఉన్నాడు. దావత నా మాట విను దావత. వదినా, దావత రిషి లేడు వదినా. దావత రిషి లేడు ఇక్కడ. దావత ఆ, వదినా. నీకు తెలియదు సంధ్య, రిషి వచ్చాడు. వదినా. వాడు ఇక్కడే ఉన్నాడు. రిషి లేడు. దావత నీకు తెలియదు సంధ్య, రిషి వచ్చాడు. వాడు ఇక్కడే ఉన్నాడు. వదినా, రిషి ఇక్కడికి ఎందుకు వస్తాడు? వాళ్ళ అమ్మతో పాటు అక్కడ హ్యాపీగా ఉంటాడు గాని. లేదు, నేను చూశాను. రిషి వచ్చాడు. ఇక్కడ ఎక్కడో దాక్కొని ఉంటాడు. నన్ను నానమ్మ అని పిలిచాడు కూడా. రిషి నాన్న, రిషి ఏయ్, దాము, దాము. దావత ఏంటి, వచ్చాడు. ఏమైంది? ఎందుకు వస్తున్నావు? రిషి ఇక్కడికి వచ్చాడు, నేను చూశాను. రిషి ఏయ్, అమ్మా, నాన్న, ఆగు. రిషి అరే, ఆగుదాము. అమ్మా, రిషి అమ్మా, ఆగమ్మా. రిషి ఎక్కడ్రా? ద- ఎక్కడ దాము. ఉన్నావురా? రిషి అమ్మా, ఆగమ్మా. నన్ను వదలరా. రిషి వచ్చాడు. ఏమైందమ్మా? రేయ్, రిషి వచ్చాడురా. రిషి వచ్చాడా? రిషి రావడం ఏంటమ్మా? రిషి మన ఇంటికి వచ్చినట్టుగా దావత ఊహించుకుంటున్నారు. రేయ్, నాది ఊహ కాదురా, నాది నిజం. నా కళ్ళతో చూశాను రా వాణ్ణి. లేదు వదినా, నేను సంధ్య ఇక్కడే ఉన్నాం కదా. రిషి వస్తే మాకు కనబడాలి కదా. నువ్వే అనవసరంగా ఊహ నిజం అనుకుని భ్రమపడతా ఉండవు అంతే. కాస్తలో ప్రమాదం తప్పిపోయి ఉండదు. లేదంటే దావత బాల్కనీలోంచి కింద పడిపోయి ఉండేవాళ్ళు. సమయానికి సంధ్య చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి మీ అమ్మని పట్టుకుంది కాబట్టి సరిపోయి ఉండదు. లేదంటేనా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది బాబు. రే యష్, రిషి వచ్చాడురా. వీళ్ళే అబద్ధం చెప్తున్నారా? నా మాట నువ్వైనా నమ్మరా? ఆ, అయ్యో, అమ్మా, ముందు నువ్వు కూర్చో. రా, రే, ఇలా రా. రిషి వచ్చాడురా, నేను చూశాను. సంధ్య, నువ్వు మంచినీళ్ళు పట్టరా. అట్నే రిషి రిషి నిజంగానే వచ్చాడురా, నా మాట నమ్మరా? అమ్మా, ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు. తాగు. రిషి దాము, రిషి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకా రాడు. వాడి గురించి ఆలోచిస్తూ నువ్వెందుకు ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నావు? రిషి మన ఇంటి వారసుడు చంద్ర. వాడి గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాను? వాడు వెళ్ళిపోయిన తర్వాత మన ఇంటి కళ్ళే తప్పిపోయింది అసలు. పదే పదే వాడే గుర్తుకొస్తున్నాడు నాకు. నీకే కాదమ్మా, రిషి లేనందుకు నాకు బాధగానే ఉంది. ఏం చేస్తావమ్మా, తప్పదు. బాధని ఓర్చుకోవాలి. నేను ఓర్చుకోవడంలా నువ్వు నేర్చుకోమ్మా. మెల్లగా అలవాటు అవుతుంది. రేయ్, నేను రిషికి నానమ్మనే అయినా చిన్నప్పటి నుంచి వాణ్ణి నేను అమ్మనై పెంచానురా.
వాడు దూరం అయితే నా ప్రాణమే దూరమైనంత బాధగా ఉందిరా యష్. అబ్బే, బాధల్ని అలవాటు చేసుకోవడం కష్టమే. అబ్బే, తామంత బాధని చూసైనా రిషిని మళ్ళీ తిరిగి మన ఇంటికి వచ్చేలా ఏదో ఒకటి చెయ్యబ్బే. ఏం చేయాలి సంధ్య? చెప్పు, ఏం చేయాలి మనం? మనం ఏం చేసినా రిషి రాడు, ఆ సింధు రానివ్వదు. నువ్వు కూడా అట్ట అంటే ఎట్టా అబ్బే? ఏదో ఒక ప్రయత్నం అయితే చేయాలి కదా, లేదంటే ఇంట్లో అందరూ ఇలా రిషి గురించి బాధపడుతూ సరిగ్గా ఉండరు, సరిగ్గా తినరు. అసలు పొద్దుటి నుంచి దావత్ టిఫిన్ కూడా చేయలేదు తెలుసా? ఇంటి పని, వంట పని అన్ని మా అమ్మే చూసుకుంటా ఉండది. వదిన మన లోకంలోనే లేకుండా పోయినది. సంధ్య, నువ్వు వెళ్ళి టిఫిన్ పట్టరా. అట్నే. అమ్మా, కూర్చో. అమ్మా, రిషి వస్తాడమ్మా. ఎలా అయినా సరే సింధు దగ్గర నుంచి నేను తీసుకొస్తాను. నువ్వు టిఫిన్ తినమ్మా. నిజంగా రిషిని తీసుకొస్తావా? తీసుకొస్తానమ్మా, ముందు నువ్వు తిను. తీసుకొస్తావా? తీసుకొస్తానమ్మా. పిల్లలంటే ఇంత పిచ్చి ప్రేమున్న దానివి మరెందుకు వేరు చేసేవుతాము? నువ్వేంటో, నీ మనస్తత్వం ఏంటో నాకు అర్థం కావట్లేదు. రిషి ఉండు. అరే రిషి ఆగు. అడుగడుగు నీడై నడిపిస్తూ ప్రతి మలుపులో నన్ను గెలిపిస్తూ అండగా ఉండవే ఎప్పుడూ నువ్విలా పండుగై నిండవే లోపల వెలుపల నువ్వు నా తోడై లేనిదే నేనెలా అమ్మా అమ్మా నీ వెన్నెలా బెండకాయ కూర. ఈ కూర అంటే శశికి చాలా ఇష్టమమ్మా. అమ్మా, శశి కూడా మనతో పాటు ఉండుంటే ఎంత బాగుండేదో కదమ్మా. బాధపడకు నాన్న, శశి తప్పకుండా మనతో పాటు ఉంటుంది. శశి మన దగ్గరికి రాదమ్మా. తనకి సంధ్య అమ్మంటేనే ఇష్టం. నువ్వంటే అస్సలు నచ్చదు శశికి.
యష్ కంపెనీకి నన్ను లీగల్ అడ్వైజర్గా అపాయింట్ చేయాలని అడిగితే ఆ దమయంతి గారు ఏమంటుందో ఏంటో. రిషి కనుక వాళ్ళ అమ్మ దగ్గరికి రాకుండా వాళ్ళతోనే ఉంటే నేను ఏది అడిగితే అది చేసేవాళ్ళం. ఇప్పుడు ఎలా? శశికి నేను నచ్చేలా చేస్తాను, నన్ను అమ్మగా ఇష్టపడేలా చేస్తాను, త్వరలోనే మనతో ఉండేలా చేస్తాను. మాటిస్తున్నాను నాన్న, నువ్వు నేను శశి కలిసి ఉండే రోజు దగ్గరలోనే ఉంది. నిజంగానా అమ్మా? అవును. ఓ, సింధు శశిని కూడా దక్కించుకోవాలనుకుంటుందా? హ, ఈ ఒక్క పాయింట్ చాలు ఆ దమయంతి గారిని ప్రాక్టికల్గా భయపెట్టి యష్ కంపెనీకి నేను లీగల్ అడ్వైజర్గా అవడానికి. బెండకాయ కూర కొంచెం ఎక్కువే పెడుతున్నాను. లంచ్ టైంలో శశికి కూడా పెట్టు, మర్చిపోకు. అలాగే అమ్మా. ఏంటి ప్రసాద్, కేస్ క్లోజ్ అయినా నీ బుద్ధి ఇంకా మారలేదేంటి? నేనేం చేశాను? సింధు ఏం మాట్లాడుతుందా అని దొంగచాటుగా వింటున్నావు కదా. హలో, నేనేం దొంగచాటుగా వినడం లేదు. ఏదో అర్జెంట్ పని నుండి బయటకు వెళ్తున్నాను. ఈ లోపల వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ప్రాక్టికల్గా వింటున్నాను అంతే. ప్రాక్టికల్గా వింటున్నావా, లేక మళ్ళీ ఈ కేసులో ఏదో ఒక ప్రాక్టీస్ చేసి ప్రాఫిట్ పొందాలని ట్రై చేస్తున్నావా? అమ్మో, ఈ భవానీ మామూలుది కాదు. మనిషినే కాదు, మనసును కూడా చదివేస్తుంది. అయ్యయ్యో, నాకు అర్జెంట్ పనుంది, నేను వెళ్ళాలి. వెళ్ళు ప్రసాద్, నువ్వే పని మీద వెళ్తున్నావో నేను గెస్ట్ చేయగలను. రిషి పద, స్కూల్కి టైం అవుతుంది. సింధు, ప్రసాద్తో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏమైందక్క? రిషి నీతో ఉండటం ఆ దమయంతికి అస్సలు ఇష్టం ఉండదు. రిషినంత ఈజీగా వదిలేదు కూడా. ఏదో ఒక పన్నాగం పన్ని నీ నుంచి వాళ్ల వైపుకి రిషిని తెచ్చుకోవాలని ట్రై చేస్తూనే ఉంటుంది. నీ విషయాలు తెలుసుకోవడం కోసం ప్రసాద్ని పావులా వాడుతోంది. డబ్బొస్తుందంటే ప్రసాద్ ఏ పనైనా చేస్తాడు. అందుకే చెప్తున్నాను, రిషి నువ్విక నుంచి చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలాగే పెద్దమ్మా. జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళు. బాయ్. బాయ్. పద. అమ్మే, ఏమైందమ్మే? అంత గట్టిగా అరుచుండవు. మూత తీస్తా ఉంటే చేయి కాలిపోయిందమ్మే. అట్టనా? అయ్యో అయ్యో అయ్యో, ఏదమ్మే నీ చెయ్యి ఎర్రగా కందిపోయి ఏట బొబ్బలెక్కుండాయో. అయినా నువ్వు వంట చేయడం ఏందమ్మే? నువ్వేమన్నా ఏంటి వంటదారమా ఏంది? వంట తప్ప ఇంక ఇంట్లో నేనేం చేయగలమ్మే. రిషి మనసు మార్చి మనతో ఉండేలా చేస్తానని తావతేకి మాటిచ్చుండాను. ఆ మాట నేను నిలబెట్టుకోలేకపోయిండాను. రిషిని సింధు దగ్గరికి వెళ్లకుండా ఆపేసుండుంటే ఈ పాటికి యశ్ చెప్పి నా మెళ్ళ తాలి కట్టుండేవాడు. ఈ జన్మలో నాకు అదృష్టం లేదమ్మే. శశి పుణ్యమా అని మనమిక్కడుంటున్నాం. అది కూడా లేదంటే దావత్త మనిద్దరిని ఎప్పుడో ఇంట్లో నుంచి ఎళ్ళగొట్టేసుండేది.
వంట మనిషిగా అయినా ఈ ఇంట్లో ఉండగలుగుతున్నాను. ఆ సంతోషం చాలమ్మే నాకు. మరి నువ్వు ఎంత అల్ప సంతోషం వేద్దమ్మి. ఈ వంట పని చేసుకోవడానిక నువ్వు ఇక్కడ ఉండేది? నువ్వేమన్నా ఇంటి పని మంచివా ఏంది? వద్దు, వెళ్ళిపోదాం పద. ఆమె రా. వద్దమ్మే, నా మాట నమ్మే. నేను వినేదే లేదమ్మే. ఒక్క క్షణం కూడా మనం ఇక్కడ ఉండబడలా. వెళ్ళిపోతున్నాం అంతే. రా అమ్మే. ఆమె వద్దమ్మే. ఎలా ఉన్నావు రిషి? ఈ నానమ్మను వదిలేసి ఎలా ఉండగలుగుతున్నావు రిషి? మీ అమ్మ లేని పొనివి చెప్పుంటుంది కదా నీకు. నమ్మక రిషి, ఈ నానమ్మ దగ్గరికి వచ్చేయరా. వెళ్ళిపోతున్నాం అంతే. రా అమ్మే. రా అమ్మే. కన్యాకుమారి రా అమ్మే, పోదాం. ఎక్కడికి వెళ్తామంటున్నారు? మా దారి మేము చూసుకుంటాం వదినా. మాతో మీకు పని అయిపోయి ఉండదుగా, ఇంకా మమ్మల్ని వదిలేయండి. మీ దారి మీరు చూసుకోవడం ఏంటి అసలు? మరి ఇంకేం చేయాలి వదినా? నీ కొడుకు చేత మా ఎమ్మి మెళ్ళ తాళి కట్టిస్తానని మాట ఇచ్చుండావు. కానీ ఆ మాట అయితే నువ్వు నిలబెట్టుకోవాలి కదా. పదమ్మే పద. అమ్మా అమ్మా నువ్వెక్కడికి వెళ్ళొద్దు. సంధి నీకు అమ్మగా ఉండాలంటే మీ నాన్న తన మెళ్ళలో తాళి కట్టాలా.